నా గురించి చెప్పలేదు తప్పే. కోపం వస్తే కొట్టు తిట్టు, అంతేకాని నీ మౌనాన్ని మాత్రం భరించలేకపోతున్నాను. ఇప్పుడు మాట్లాడతావా లేదా? ఏం మాట్లాడను? అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే నేను నీ విషయంలో ఎలా దొరికిపోయినా అని చెప్పి నా మీద నాకే కోపంగా ఉంది. అర్షి నీ స్థాయి అర్థమయ్యాక నెల జీతం మీద బతికిన అలాంటి పోలీస్ ఆఫీసర్తో నీ జీవితం పంచుకోవడం మంచిది కాదు. నీ స్థాయికి తగ్గట్టుగా ఎవరో ఒక రాజకుమారుని పెళ్లి చేసుకోవడం మంచిది. నా జీవితంలోకి నువ్వు వచ్చాకే కొండంత భరోసా, తిరిగి జీవితం మీద ఆశ రెండూ కలిగాయి. నాకే హోదాలు గౌరవాలు ఏ వద్దు, నువ్వంటే చాలు. అర్షి నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఇప్పటిదాకా ఒకరికి సంజాయిషి చెప్పుకునే పరిస్థితిని తెచ్చుకోను కూడా. నాకు నువ్వంటే ఇష్టం ఉంది, మర్యాద ఉంది. ఆ మర్యాదతోనే మనం దూరం అవడం మన ఇద్దరికీ మంచిది. ఒక్కసారి మనసిచ్చి ఇప్పుడు మర్యాద ఇస్తానంట పెట్టి నాకే వద్దు. నాకు నువ్వు కావాలి, నీతో ఉండాలి. నేను పంచరంలో ఉన్నాను సర్దార్. నువ్వు నిజంగా ప్రేమిస్తే సాబ్జీ, రమేష్ తల్వార్ తో గబ్బర్ సింగ్ మాట్లాడాడంట సాబ్జీ. ఊర్లో గిట్నించే వెళ్ళాలని వాళ్ళు భయపడుతుంటే గబ్బర్ సింగ్ వాళ్ళకి ఎస్కాట్ ఇస్తానని మాటిచ్చాడు రాజా సాబ్. వాళ్ళు వచ్చేస్తున్నారు. చెక్ పెట్టినప్పుడు ఆగాలి కదా. చూడు, ఏనుగు చచ్చిపోయింది. ఈ ఏనుగు పేరేంటప్పాజీ? రమేష్ తల్వార్ సాబ్జీ. సిగ్నల్ ఇవ్వరా? భయపడకు బంగారం, సర్దార్ మీద నాకు నమ్మకం ఉంది. హాయ్ సార్, ఆర్ యు మిస్టర్ రమేష్ తల్వార్? ఎస్, వి ఆర్ కమాండర్స్ ఆఫ్ రతన్పూర్. మిమ్మల్ని ఈ ఫారెస్ట్ నుంచి సేఫ్ గా తీసుకురమ్మని సర్దార్ మమ్మల్ని పంపించాడు. ప్లీజ్ గెట్ ఆన్. ఏంటి సాంబా గారు మీరు భయపడుతున్నారు? సర్దార్ ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నారు. గన్ సౌండ్స్ వినపడతాయి, మీరేం భయపడకండి. సాంబా గారు, సార్ మీకు పిల్లలు ఎంతమంది? ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు సార్. ఏం చదువుతున్నారు? ఏమో వాళ్ళ నాన్నలకి తెలుసండి. అదేంటది? అంటే మాకు ట్రాన్స్ఫర్లు ఎక్కువ ఉంటాయి సార్, దానికి ఆన్సర్లు ఉండవు సార్. సర్దార్ ట్రైనింగ్ బాగా ఇస్తున్నట్టున్నాడే. సర్దార్ ఈ రోజు నుంచి మా తల్వార్ గ్రూప్ ఆఫ్ హెరిటేజ్ హోటల్స్ లో మీ ప్యాలెస్ కూడా ఒకటి. ఈక్వల్ షేర్. సూపర్. స్వీట్ తీసుకోండి. శేఖర్ సింగ్, అతిథి మర్యాద. సారీ. థ్యాంక్ యూ. ప్లెజర్ టు మీట్ యు. ఏంటండి అలా చూస్తున్నారు? ఇన్నేళ్లకి మా యువరాణి నవ్వులో సంతోషం కనబడుతోంది. మీ నవ్వులో కూడా.
ఇట్స్ వెరీ నైస్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ దర్బార్లోనివే. అదిగో గన్ ఎక్కడా కనిపించట్లేదు అనుకున్నా, వచ్చేసాడు మనిషి అంత మెషిన్ గన్. నమస్తే సార్. నమస్తే. ప్రయాణం ఎలా జరిగింది సార్? నువ్వు వండగా ఉంటే ఎండా వాన కూడా కంట్రోల్లో ఉంటాయా. నువ్వు ఎలా ఉంటావో తెలియదు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుంటారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీ రిటర్న్ జర్నీ ఎప్పుడు చెప్తే సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. ఈ రాత్రి ఆయన మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. మీరు కూడా రండి. పర్లేదు సార్, యూ గో అహెడ్. రైట్, రేపు కలుస్తాను సార్. మంచిది. నమస్తే. ఓకే. మీరు పదండి. హోయ్. ప్యాలెస్ ని హోటల్ చేస్తారంటే ఏంటిది? ఏదో పెద్ద రిస్క్ చేసావంట. చేసే ముందు నా గురించి ఒక్కసారి ఆలోచించావా? ఏం కాలేదుగా. అయ్యుంటే ఏం అవ్వదు. ట్యాక్స్ కట్టు. ట్యాక్సా? దేనికి? ముద్దు పెట్టు. హరినారాయణ గారు ఇలా చూస్తే నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తారు. ప్లీజ్ పెట్టవా? పెట్టకపోతే పిలిచేస్తా. పిలు, చూపించు, పిలు. హరినారాయణ గారు, ఏంటమ్మా? ఒక్క నిమిషం. ఒప్పుకుంటావా లేదా? సరే సరే సరే, ప్లీజ్ చెప్పమ్మా. తల్వార్ గారికి మన దర్బార్ హాల్ చూపించారా? అక్కడికే తీసుకెళ్తున్నానమ్మా. చూపించండి. అలాగే అమ్మా. ఏంటి, ఏం చేయకుండానే చెమట పడుతోంది? భయమా? నీ గురించి చాలా చెప్తుంటారు. చాలా గట్స్ అంట. ఇదే నన్ను గట్స్? నా గట్స్ గురించి మాట్లాడకే. మరి పెట్టు పెట్టు. ఇదా ముద్దు పెట్టమంటే సౌండ్ చేసావేంటి? నీ రొమాన్స్ చావు గుచ్చిలో ఉంది. ఎలా? మళ్ళీ ఏంటి? దాన్ని ముద్దంటారా? మరి ముద్దంటే ఏంటో నేను చూపినా? ఏ అసలు భయం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది నీకు? అమ్మాయిలు ప్రేమించేదాకే భయపడతారు, ప్రేమించిన తర్వాత కాదు. అర్థమైందా? ఈ స్థలాన్నంతా మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే. అయ్యో, మధుజీ నమస్తే. కష్టంలో ముందుంటారు, ఈ సంతోష సమయంలో ఎక్కడికి వెళ్ళారు? ఈ స్వీట్ పర్లేదు, నేను వెళ్ళిపోవాలి. అయ్యో, ఈ ఆనందం అంతా మీ వల్లే. తీసుకోండి. తీసుకోరా, తీసుకో. ఈ ఆనందం అంతా నీ వల్లనట్టుగా తీసుకో. అవును. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? ఏం మాడుతున్నాను? శేఖర్ గారు, ఎక్కడైనా సంతోషాన్ని పబ్లిక్ అనే పంచుకుంటారు. పైగా ఇదేమైనా చిన్న విషయమా? 10 కాలాలు చెప్పుకునే విషయం. ఓహో, 10 కాలాల పాటు చెప్పుకునే విషయమా? వెరీ గుడ్, వెరీ గుడ్. రే, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? ఆగు, పిలుస్తా. అంకుల్ని పిలిచి మీకు గొడవ ఏంటో తెలుస్తా. నమస్తే హరినారాయణ గారు. ఏమైంది? కొత్తవాళ్ళ గారిని ప్యాలెస్ కి రావద్దని చెప్తున్నారు ఈ శేఖర్ గారు. అసలు ఏం జరిగిందంటే, హరినారాయణ గారు, నేనంటే ఇంక పడదు. నేను ఊళ్ళో వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ట్రబుల్ చేస్తున్నాను. శేఖర్ సింగ్, కొత్వాల్ గారికి సారీ చెప్పు. నో, బీయింగ్ ఏ రాజ్పుట్, ఐ యామ్ నాట్ సపోజ్డ్ టు సే సారీ టు ఏ కామన్ మ్యాన్. నేను చెప్తున్నాను, సారీ చెప్పండి. సారీ చెప్పండి, చెప్పన్నారుగా. సారీ అండి. వినిపించట్లేదండి. సారీ అండి, సారీ. 100 సార్లు సారీ. తను ఎప్పుడైనా రావచ్చు, లేదంటే నువ్వు రావు. సర్దార్, నా వీక్నెస్ ని వాడుకున్నావు. నా రాజ్పుత్ ఇజ్జత్ తో ఆడుకున్నావు. లుక్ అంటే 1 to 1 and man to man. ఇంకా నువ్వు నేను తేలిపోవాలి. రేపు రతన్పూర్ నడిబొడ్డులో, అంటే సెంటర్ లో నీకు నాకు ఫిక్స్ రా. సర్దార్, బయటికి రారా. దమ్ముంటే రారా. కమ్ అవుట్, రారా, తెలుసుకుందాం. దాన్ని పట్టుకోలేవు గానీ దమ్ముంటే గన్ పట్టుకొని షూట్ చేయరా. కమ్ ఆన్, షూట్.
వాడి ఊపిరి తీసేయాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? 9:30కి కమాండ్ సెంటర్ లోకి ఎంటర్ అవుతాడు. 9:52కి సెలూన్ దగ్గర సైన్ చేస్తాడు. 9:56కి చమేలి పరోటా సెంటర్ కి వస్తాడు. వాడు చాయ్ తాగే లోపే అటు నుంచి వాళ్ళు, ఇటు నుంచి వీళ్ళు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం ఇప్పుడు జనరంజని కార్యక్రమం. చెప్పబోయేది చేయబోయేది సుద్దాల గబ్బర్ సింగ్. సార్ బాగున్నారా సార్? స్టార్ట్ చేద్దామా? वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराई जाने रे। वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराई जाने रे। చూసారా కొత్తవాళ్ళు గారు, మా రత్నపూర్ గుర్రాలు చాలా ఫేమస్ అండి. కొన్ని రోజుల్లోనే కోట్ల వ్యాపారం. అరే లఫోట్, ఇది గుర్రాల వ్యాపారం కాదురా, రాజపుత్రుల పరిచయ వేదిక. దేశం నలుమూలలలో ఉన్న రాజపుత్రులందరూ ఒక చోట కలుసుకుని సంబంధాలు కలుపుకోవడం కోసం మా పెద్దలు పెట్టిన ఆచారం. కలుసుకొని ఏం చేసుకుంటారు? ఒకప్పుడు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటాం, ఇప్పుడు బాధిస్తున్న విషయాల గురించి చర్చించుకుంటాం. అయినా మా రాజుల మధ్య 190 విషయాలు ఉంటాయి. అవన్నీ నీకు అనవసరం, ముఖ్యంగా నీకే. గుర్రాలు గోల కన్నా ఈ గోల ఎక్కువైపోయింది. నేను వెళ్తా సార్. అలాగే వెళ్తాం. రాకుమార్ హర్షిజీ ఎలా ఉన్నారు? ఒక్కసారి మీ నిలుపని చేతులు ముట్టుకోవచ్చుగా? నమస్తే మధుమతిజీ, మీరు మాట్లాడుతున్నారు. రామ్ మహర్షి. నమస్తే. నమస్తే. వీరు రాజా మహేంద్ర సింగ్, వారి కుమారులు యువరాజ్ సింగ్. వీరు సచ్చింద్ర సింగ్ చౌహాన్. వారికి ఆల్రెడీ పెళ్ళైంది. వారి సోదరులు వీరేంద్ర సింగ్ చౌహాన్. మమ్మల్ని కూడా పరిచయం చేయ హరినారాయణ. వీళ్ళంతా దేశ విదేశాల్లో వ్యాపారం చేస్తారు. నా బిడ్డ దేశాన్నే వ్యాపారం చేస్తాడు, పైగా బుద్ధిమంతుడు. నమస్తే హరినారాయణ గారు. ఈ పరిచయ వేదికలో నాకు చోటివచ్చుగా? ఊరు చీకొట్టాక ఇంట్లో దాక్కుంటామనుకున్నాను. సిగ్గు లేకుండా నువ్వెలా? హరినారాయణ, అదుపు తప్పిన నిన్ను, ఊరి జనాన్ని, ఆ సర్దార్ గాడిని అడిచిపెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ముందెళ్ళి అదుపు తప్పిన నీ గుర్రాన్ని కంట్రోల్ చేసుకో. రాజా సాబ్, యానిమల్ క్రూయల్టీ కేసు అవుద్ది. ఉన్న కేసులు సరిపోవండి. పక్క తప్ప
జాతి వాళ్ళేనా? ఇలా గుర్రాన్ని లొంగ తీసుకునే వాడికే పిల్లనివ్వాలి అనుకుంటే అలాంటి మన జాతి కానివాడొస్తాడు. ఇస్తారా? ఎవరెవరో ఈ హరినారాయణగాడు ఎప్పుడు పోతాడో మన వాటాలు మనకెప్పుడొస్తాయో. అవునవును, ఎప్పుడొస్తాయో ఏంటో. రాజా భైరవ్ సింగ్, నీ బలానికి బలుపుకి కట్టు తప్పిన జాతి కంట్రోల్ అవ్వదు. ఉడుపుతో ఓర్పుతో దారికి తెచ్చే దమ్ముండాలి. తెలుసుకో. నువ్వు మా వాడివైతే బాగుండేది. హరినారాయణ జీ, రాజసం బ్లడ్ షేరింగ్ లో ఉండదు, బ్లడ్ ఫైరింగ్ లో ఉంటుంది. గెలవడానికి వచ్చిన వాళ్ళందరూ రాజులు కలేరబ్బా, గెలిచిన వాడే రాజు అవుతాడు. నేను చూసింది నువ్వు చూసావా? మీరు చూడకముందే చూశారు సాబ్జీ. మొన్నటి వరకు డౌట్ ఉండేది రాజా సాబ్, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. దే ఆర్ ఇన్ లవ్. సార్ అవునా? ఇంకెప్పుడు ఇలా చేయొచ్చు సార్? సరే.